ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే యాజ్ అ రియల్టర్ గా నేను ఇప్పుడు మనకి హైదరాబాద్ మెయిన్ డెవలప్ అవడానికి సార్ ఏ సీఎం కైనా ఎవరికైనా రేవంత్ రెడ్డి గారి సర్కారు కొంచెం పోటీగా తీసుకున్నారు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి సర్కారు మైసూరాన్ని మన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో రింగ్ రోడ్ అనేది హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. సార్ చూస్తే కనుక మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మహేశ్వరం ని కూడా న్యూయార్క్ సిటీగా చేద్దాము అని చెప్పడం జరిగింది. అండ్ కోకాపేటలో కూడా మల్టీప్లెక్స్లు అండ్ షాపింగ్ మాల్స్, మెట్రో అండ్ చూస్తే కనుక RRR కూడా డెవలప్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందా అండి? 100% అండి. ఇక్కడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గత టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే యాజ్ అ రియల్టర్ గా నేను వైజాగ్, హైదరాబాద్, విజయవాడ 3 ప్రాంతాల్లో చేస్తాను. అడిగిన వాళ్ళకి 3 ప్రాంతాల్లో సోషల్ అడ్వైజర్ ఇస్తాను. అయితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే గత 2 మంత్స్ వరకు, లాస్ట్ 1 మంత్ వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డబల్ అయిపోయింది. లాస్ట్ 2 years నుంచి సార్ అసలు బిల్డర్లు కూడా చాలా తిప్పలు పడుతున్నారు అనమాట. ఒకటి కొంచెం అమరావతి ఎఫెక్ట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు ఏంటి, ఏ సీఎం కైనా ఎవరికైనా రేవంత్ రెడ్డి గారి సర్కారు కొంచెం పోటీగా తీసుకున్నారు. ఏది ఏమైనా ఎలాగైనా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంకా ముందుండాలి, ఏం చేయాలి, డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం చేయాలని ఓపెన్ గా చెప్పాలంటే పోటీగా తీసుకున్నారు. ఏపీ మీద పోటీగా తీసుకుని ఏం చేశారు, మహేశ్వరంలో 26,000 ఎకరాలు పుల్ చేసి ఒక ఫార్మాసిటీ గానీ, ఒక స్పెషల్ ఎకనామిక్ జోన్ గానీ, ఒక ఇండస్ట్రీస్ గానీ, ఒక హాస్పిటల్స్ గానీ, యూనివర్సిటీ అక్కడ రాబోతున్నాయి. 26,000 ఎకరాలు మొత్తం మైసూరు శ్రీశైలం హైవే అనమాట. గత 5 years నుంచి శ్రీశైలం ఇలా పడిపోయింది. గత 2 సంవత్సరాల నుంచి శ్రీశైలం హైవే ఇలా పడుకునిపోయింది సార్. ఇప్పుడు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి సర్కారు మైసూరాన్ని రియల్ ఎస్టేట్ న్యూయార్క్ సిటీ చేస్తానన్నారో, ఈ తుక్కుగూడ, శ్రీశైలం హైవే, ఎగ్జిట్ నెంబర్ 14 మొత్తం ఆ ఏరియా ఏదైతే ఉందో, మైసూరు ఏరియా ఏదైతే ఉందో, శ్రీశైలం ఏదైతే ఉందో, ల్యాండ్ రేట్ ఇమీడియట్ గా అక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి. సెకండ్ ఇంకేంటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకొక ప్రతిపాదన ఏంటి, RRR ని పొడిగిస్తాం. RRR ని అంటే ఇప్పుడు RRR అంటే ఎలా ఉంటుంది, యాక్చువల్లీ మనకి ఏంటంటే 3 రింగ్ రోడ్లు ఉంటాయి. ఒకటి ఇన్నర్ రింగ్ రోడ్, నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్. అయితే ఏదైనా రింగ్ రోడ్ అంటే రౌండ్ గా ఉండాలి. కానీ మన రేవంత్ రెడ్డి గారి సర్కార్ లో రింగ్ రోడ్ అనేది కొంచెం షాద్ నగర్ వరకు పొడిగించారు. షాద్ నగర్ నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు అటు సైడ్ బాలానగర్, బుర్గులు అంటే ఏంటి కొంచెం ఇలా ఉంటది అనమాట. అంటే ఎప్పుడైతే రింగ్ రోడ్ ఇలా ఉందో సిటీలో ఉన్నవన్నీ సిటీ పరిధిలోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఏంటి, షాద్ నగర్ కి మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేసి HMDA చేసేస్తున్నారు. అంటే ఏంటి, సిటీ ఎక్స్పాండ్ అవుతుంది. మీకు ఇంతకు ముందే చెప్పాను, మనకి ఏంటంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనేది. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటి, షాద్ నగర్ సెమీ అర్బన్, ఇది రూరల్ గా ఉండేది. ఇప్పుడు సెమీ అర్బన్ లోకి వెళ్ళిపోతుంది. దాన్ని HMDA చేసేస్తున్నారు, మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, సిటీ ఎక్స్పెండ్ అవుతుంది. సిటీ ఎప్పుడైతే ఎక్స్పెండ్ అవుతుందో అక్కడ జనసాంద్రత పెరుగుతుంది, అక్కడ కంపెనీస్ వస్తాయి, అక్కడ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో RRR రావడం వల్ల ఇప్పుడు ఒకప్పుడు చూడండి, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లేకపోయి ఉంటే హైదరాబాద్ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రాఫిక్ ఉంది కదా, అలాంటిది ఇప్పుడు RRR వేస్తున్నారు. దాంతో పాటు 12 lanes ఎక్స్ప్రెస్ హైవే షాద్ నగర్ లో, అలాగే ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ నుంచి అమరావతికి ఎక్స్ప్రెస్ హైవే పడుతుంది. సో దానితో పాటు ఇప్పుడు ఆ ఎక్స్ప్రెస్ హైవే పడడం వల్ల ఏం జరుగుతుంది, మనకి ఇప్పుడు ఎవరైనా 4 hours లో వెళ్లాల్సిన వాళ్ళు 2 hours లో వెళ్ళిపోతారు. అసలు ట్రాఫిక్ ఉండదు. అలాగే 12 lanes అనమాట. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి. ఇప్పుడు మనకి హైదరాబాద్ మెయిన్ డెవలప్ అవడానికి సార్ ఔటర్ రింగ్ రోడ్ రావడం వల్ల కనెక్టివిటీ ఏర్పడిపోయింది. ఎవరైనా ఇప్పుడు కోకాపేట వెళ్ళాలన్నా, లేదంటే షాద్ నగర్ వెళ్ళాలన్నా, లేదంటే ఇటు వరంగల్ హైవే వెళ్ళాలన్నా ఇంత ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కోకాపేట అంత డెవలప్ అవడానికి కారణం ఏంటి, మన సిటీ అందరూ జూబ్లీస్ ఆడుతాం. ఇప్పుడు ఒకే ప్రాంతంలో ఉంటే కిక్కిరిసిపోతాం సార్. ఇప్పుడు కోకాపేట డెవలప్ అవడానికి ఏముంది, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేసి అలా వెళ్ళిపోతారు. సో అలాగే ఇప్పుడు RRR వచ్చింది అనుకోండి, RRR లోపు ఏవే ప్రాంతాలు ఉంటాయి అన్ని డెవలప్ అయిపోతాయి. RRR కి మళ్ళీ ఒక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల ప్రాంతాలు ఏవైతే ఉంటాయి అన్ని డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు చాలా మంది సిటీ అవుట్ కట్స్ లో కొంటే మాకు డబ్బులు వస్తాయి, రిటర్న్స్ వస్తాయి అన్న వాళ్ళకి ఒక మంచి సూచన ఏంటంటే, హైదరాబాద్ కి కొత్త మొలకలు వచ్చినట్టే RRR. దాంతో పాటు ఏంటి, హైదరాబాద్ మెట్రో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తుంది, ఒక 10 కిలోమీటర్లు, ఒక 7 to 10 kilometers సెంట్రల్ గవర్నమెంట్ తో టైఅప్ అయి చేస్తున్నారు. ఇటు సైడ్ మన వరంగల్, అది మన విజయవాడ హైవేలో హైత్ నగర్ వరకు, అటు సైడ్ షాద్ నగర్ నుంచి ఇంకొక 10 కిలోమీటర్లు పెంచుకునేదంత వరకు, అలాగే ఇటు సైడ్ పటాన్ చెరువు వరకు మెట్రో స్టేషన్ అనమాట. ఎప్పుడైతే మెట్రో స్టేషన్ ఎక్స్పాండ్ అయ్యిందో అక్కడి నుంచి ఇంకొక 20 కిలోమీటర్లు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు సెలబ్రిటీలు కూడా ఒకసారి ఆలోచించండి, వాళ్ళకి ఎంత కార్లు ఉన్నా కారులో రావట్లేదు. కొంతమంది మెట్రో ఎక్కేస్తున్నారు, నన్ను ఎవరైనా వెళ్ళిపోతారని. చాలా మంది సెలబ్రిటీలు మెట్రోలో కనిపిస్తుంటారు. ఎందుకు, ఈ ట్రాఫిక్ లో 2 hours 3 hours ఉండదు, మెట్రో ఎక్కితే 20 minutes వెళ్ళిపోవచ్చని.
సో ఇంత డెవలప్మెంట్ ఉన్నప్పుడు వై నాట్ హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్? ఓకే 2 months వరకు హైదరాబాద్ పడిపోయింది, ఇవన్నీ చేశారు. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేసింది? కొత్త ప్రతిభ పునరుద్ధరించుకొని ఎంతో రీసెర్చ్ చేసి హైదరాబాద్ని ఎలా నిలబెట్టాలనే ఉద్దేశంతో డెవలప్ చేస్తున్నారు. సో హైదరాబాద్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఇచ్చే మనం ఏంటంటే సూచన, అయితే మహేశ్వరంలో పెట్టండి, లేదు అంటే షాద్నగర్లో పెట్టండి. మహేశ్వరం అంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు పెట్టొచ్చు? అన్ని నడుస్తుంది. తుక్కుగూడ నుంచి మనకు శ్రీశైలం హైవేల వరకు ఏదైనా పెట్టచ్చు. ఎందుకంటే 26,000 ఎకరాలు. మొన్నటి వరకు శ్రీశైలం హైవేలో సార్ మాకు దగ్గర ల్యాండ్ ఉంది అమ్మేస్తానని వారండి మహేశ్వరంలో మాకు వచ్చేది. ఎందుకంటే మార్కెట్ పడిపోయింది సార్. లేదు సార్ ఇప్పుడు బయర్స్ లేరు అని. ఇప్పుడు ఏంటంటే బయర్స్ మార్కెట్ నడుస్తుంది. అంటే బయర్స్ డిమాండ్ చేస్తారు. అది అంటే అమ్ముకో, అది నేనెంత ఇప్పుడు మీరు 10 రూపాయలు చెప్పారు అనుకోండి, నేనంటూ 5 రూపాయలు కడిగా మీరు ఇవ్వాలి. అదే సెల్లర్ మార్కెట్ అనుకోండి, వాడు 20 రూపీస్ చెప్తే 20 రూపీస్కి అన్నట్టు ఉండాలి. సో ఇప్పుడు బయర్స్ మార్కెట్ నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిందో బయర్స్ మార్కెట్ కాస్త సెల్లర్ మార్కెట్ కొన్ని రోజుల్లో మారిపోద్ది. సో తెలివైన ఇన్వెస్టర్ అంటే ఏంటి, నేను డెవలప్ అయిన తర్వాత కొంట, ఆ ఇటుకలు వేసిన తర్వాత కొంట, రైలు వచ్చిన తర్వాత కొంటానంటే అప్పుడు నువ్వు కొనేదే ఉంది. అప్పుడు ఎలా అయ్యో కొనలేదే, అనవసరంగా వెయిట్ అండ్ వాచ్ చేశానని బాధపడుతుంటారు. రియల్ ఎస్టేట్ అనేది ఒక విజన్ అంటే ఏంటి, మా రియల్ ఎస్టేట్ అనాలిసిస్ లో ఏం చెప్తారంటే ముందుగా ఊహించాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది. అక్కడ ఈ డెవలప్మెంట్ న్యూస్ వస్తుంది అనగానే తెలివైన ఇన్వెస్టర్ ముందెళ్ళి కొనుక్కుంటారు. అందరూ కొనుక్కున్న తర్వాత నువ్వు కొనుక్కుంటానంటే నీకు మిగిలిపోయింది ఉంటుంది. సో ముందెళ్ళి కొనుక్కుంటే ఆటోమేటిక్గా నువ్వు డిమాండ్ చేయొచ్చు అనమాట. అయితే నేనేం చెప్తానంటే హైదరాబాద్ లో కొన్నా, విజయవాడలో కొన్నా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అంటాను. ఒక 5 to 10 years దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. అసలు 5 to 10 years డిస్టర్బ్ చేయకపోతే బెస్ట్. అయితే ఇందులో కొన్ని రకాల ఉంటాయండి. కొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారు. అమరావతిలో కానివచ్చు, హైదరాబాద్ లో 1 ఎకరం కొంటారు, 1 కోటి రూపాయలకి అంతకో కొంటారు, నెక్స్ట్ 1,20,00,000 అదే నెలలో అమ్మేస్తారు. అలాగే రీసేల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే అది ట్రేడింగ్ లెక్క అనమాట. ఎవరైనా అంటే కొనేటప్పుడు ముందే గుర్తుపెట్టుకోవాలండి, నేను పిల్లల భవిష్యత్తు కోసం కొంటున్నానా, లేదా నా వృద్ధాప్య పెన్షన్ అంటే రిటైర్మెంట్ ప్లాన్ కోసం కొంటున్నానా, లేదు నాకు ఒక అసెట్ కోసం కొంటున్నానా, లేదు రియల్ ఎస్టేట్లో ఇంకోటి కూడా ఉంటుంది మీకు చెప్పినట్టు ట్రేడింగ్ అనమాట. ఇప్పుడు మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉందనుకోండి, ఇప్పుడు ఈ రోజు ల్యాండ్కి అగ్రిమెంట్ చేసుకొని మీరు మళ్ళీ ఇంకో 15 days లో 20 lakhs కమ్మివచ్చు. 1 crore దాన్ని ట్రేడింగ్ అంటారు అనమాట. సో అలా కూడా చేయొచ్చు అనమాట. అయితే మా దగ్గరికి ఎవరైనా కాల్స్ వస్తే ముందు మేము ఏ ఉద్దేశం అనేది మోటివ్ అడుగుతాం. ఇప్పుడు చాలా మంది ఏజెంట్లు ఏం చేస్తారు, ట్రేడింగ్ చేసేవాడికి లాంగ్ టర్మ్ చెప్తారు, లాంగ్ టర్మ్ చేసేవాడికి షార్ట్ టర్మ్ చెప్తారు. ఈ నీడ్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. ఫైనల్ గా ఏంటి, ఇన్వెస్టర్ అనేవాడిని బతికించాలి. ఫిలిమ్స్ లో ప్రొడ్యూసర్ని ఎలా బతికించాలో మన ధర్మం ఏంటి, ఇన్వెస్టర్ని బతికించాలి. ఒక ఇన్వెస్టర్ని బతికించి ఒక 3 years రిటర్న్ చూపించాం అనుకోండి, అతను 10 రెఫరెన్స్లు తెస్తాడు, పైగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మనం ఎప్పుడు మన మోటివ్ ఏంటంటే మనం అమ్మేసాం కదా లేదా కమిషన్ తీసేసుకున్నాం అనే మోటివ్ తో కాకుండా ఎవరైనా హార్డ్ అండ్ మనీ అనమాట, చాలా కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే. అలాంటి ఇన్వెస్ట్మెంట్ రైట్ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టేసి 2-3 years వాళ్ళకి ప్రాఫిట్ చూపిస్తే జీవితాంతం మనల్ని గుర్తుపెట్టుకుంటారండి. అలా చూపించేదే సంకల్పం వాసు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్.